హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మార్వెల్ సూపర్ హీరో కెప్టెన్ అమెరికా మొదటి కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ స్టీవ్ రోజర్స్ అనే ఒక అబ్బాయిది. తను చూడ్డానికి చాలా సన్నగా, బలహీనంగా ఉంటాడు. కానీ అతనిలో ధైర్యం మాత్రం కొండంత. దేశం కోసం యుద్ధం చెయ్యాలని ఎన్నిసార్లు ఆర్మీకి వెళ్లినా తను సన్నగా ఉన్నాడని అందరూ రిజెక్ట్ చేస్తారు. అయితే స్టీవ్లో ఉన్న మంచి మనసుని, పట్టుదలని చూసి ఒక డాక్టర్ అతన్ని ఒక సీక్రెట్ ప్రయోగానికి ఎంపిక చేస్తాడు. ఆ ప్రయోగం కోసం ఒక స్పెషల్ మందుని స్టీవ్కి ఇస్తాడు. దానివల్ల బలహీనంగా ఉన్న స్టీవ్ ఒక్కసారిగా సూపర్ పవర్స్ ఉన్న బలవంతుడిగా మారిపోతాడు. అతనే మన కెప్టెన్ అమెరికా. మరోవైపు రెడ్ స్కల్ అనే ఒక క్రూరమైన విలన్ ఒక వింత శక్తితో ప్రపంచాన్ని నాశనం చెయ్యాలని ప్లాన్ చేస్తాడు. వాణ్ణి ఆపడానికి కెప్టెన్ అమెరికా తన వైబ్రేనియం షీల్డ్ పట్టుకుని రంగంలోకి దిగుతాడు. తన ప్రాణ స్నేహితుడు బక్కీని కాపాడ్డం కోసం, దేశాన్ని రక్షించడం కోసం శత్రువులతో వీరోచితంగా పోరాడతాడు. చివరికి ఒక పెద్ద బాంబున్న విమానం నగరం మీద పడకుండా ఉండటం కోసం కెప్టెన్ అమెరికా తన ప్రాణాలకు తెగించి ఆ విమానాన్ని మంచు కొండల్లో క్రాష్ చేస్తాడు. అందరూ అతను చనిపోయాడనుకుంటారు. కాని దాదాపు 70 ఏళ్ల తర్వాత అతను మంచులో నుంచి ప్రాణాలతో బయటపడతాడు. మళ్లీ కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఒక సామాన్యమైన వ్యక్తి తన మనసున్న ధైర్యంతో ఎలా గొప్ప హీరోగా మారాడో చెప్పేదే ఈ సినిమా కథ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.